బీటెక్ 3వ సంవత్సరం హైదరాబాద్లో చదువుతున్నటువంటి కోరుట్ల వాసి అంకం రాహుల్ మే 27వ తేదీన హైదరాబాద్లో అదృశ్యమయ్యి ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండలో ఒక మారుమూల పాడుపడ్డ బావి లోపల విగత జీవిగా శవమై తేలిండు. మరి ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురై వాళ్ళ తండ్రి గారు రాజేశ్వర్ గారు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఆడ పిటిషన్ వేసినా కూడా అక్కడి నుంచి ఎటువంటి డెవలప్మెంట్ అవ్వలేదు. దాని తర్వాత జూన్ 7వ తారీఖు ఏదో సస్పీషియస్ బాడీ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, మీరు వచ్చి చూడండి అంటే తను వెళ్ళి చూడడం వలన తనకు ఉన్నటువంటి దుస్తులు కానీ లేకపోతే మిగతా వస్తువుల వలన అది తన అబ్బాయిదే అని చెప్పేసి అని తను నిర్ధారణ చేసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది. మరి నిర్ధారణ చేసిన వెంటనే ఏదైతే బాడీ ఉందో ఆ బాడీని తనకు అప్పచెప్పడానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోలీసులు నిరాకరించారు. ఇది కారణం ఏమని చెప్పినంటే ఏదైతే మృతదేహం బయటకు వచ్చిన తర్వాత ఆ మృతదేహాన్ని అప్పటికే ఒక 4 రోజులు అంటే 27కి ఇన్సిడెంట్ జరిగితే 31కి ఆ బాడీని ట్రేస్ చేసింది కాబట్టి అప్పటికే ఆ బాడీ అనేది డీకంపోజ్ అయిందని దాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అది ఆ శవాన్ని ఏంటంటే పూడ్చిపెట్టడం జరిగింది. మరి పూడ్చిపెట్టినటువంటి దాన్ని కూడా మాకు ఇస్తే మేము మా ఊరికి తీసుకెళ్ళి మేము అంతిమయాత్ర లేకపోతే ఫైనల్ రైట్స్ చేసుకుంటామని చెప్పి పేరెంట్స్ రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసులు దానికి అంగీకరించకుండా తప్పకుండా DNA టెస్ట్ కావాల్సి ఉంది. DNA టెస్ట్ అయితే కానీ మేము ప్రాక్టికల్గా నిర్ధారించలేము. ఎందుకంటే మాకు గతంలో కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల రీత్యా కూడా మేము ఇవ్వలేకపోయినాము. కాబట్టి తప్పకుండా DNA టెస్ట్ కావాలన్నటువంటి సందర్భం లోపల అది కూడా DNA టెస్ట్ చేయడానికి కూడా వెంటనే ఉపక్రమించకుండా ఏంటంటే దాన్ని తాత్సారం చేస్తా వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మా సంస్థ BC రాజ్యాధికార సమితి వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడి హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మేము మొదట ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసాం. దానికి మీరు అందరూ కూడా వచ్చిండు. అదే రోజు ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ ఈ యొక్క అంశం మీద విషయం మీద ప్రభుత్వం కానీ మీడియా ఛానల్ కానీ మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే ఇది ఒక పేద కుటుంబం, ఒక నోరు లేని పేద కుటుంబం అనేటటువంటి ఏకైక కారణంతోనే అంకం రాహుల్ విషయం లోపల చొరవ చూపించకుండా ఉంటారని చెప్పేసి మేము చెప్పినాం. తర్వాత వెంటనే ఏం చేసినామంటే ఆ విషయాన్ని అక్కడనే ఆపకుండా ఏంటంటే వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యుని కూడా పిలిచి అక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏంటంటే ప్రభుత్వానికి 45 గంటలు ఇచ్చినాం. మరి అక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రుల సహాయం వల్ల కావచ్చు, ఇంటెలిజెన్స్ సహాయం వల్ల కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల వెంటనే ఏంటంటే అదే రోజు సాయంత్రం వీళ్ళకు మీకు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి లోపల మీకు ఆ DNA టెస్ట్ మీరు రావాల్సిందే అని చెప్పేసి వెంటనే సమాచారం రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మంగళగిరికి వెళ్ళి నేను సాయంత్రం రావడం జరిగింది. అందుకని చెప్పి మేము 45 గంటలలో ఏదైతే మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఏంటంటే ఉపశమనం అయ్యేటటువంటి విధంగా ఏంటంటే DNA టెస్ట్ ఉపక్రమించి అది చేసినటువంటి నేపథ్యంలో మేమేం చేసినామంటే ఇంకా వేచి చూస్తున్నాం ఏం జరుగుతుందని చెప్పేసి. ఈ సందర్భంలో ఇవాళ కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఎప్పుడైతే రాహుల్ కుటుంబ సభ్యులు ఆంధ్రాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు అదే రకంగా మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ముమ్మాటికి హత్యనే, రాహుల్కి సంబంధించిన ఘటన ఇది ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ముమ్మాటికి హత్యనే అనేటటువంటి విషయాలను మేము నిర్ధారించుకున్నాం. మరి ఇదే విషయాన్ని ఏంటంటే మేము మాకు సంబంధిత పోలీస్ అధికారులకు ఇక్కడ మాట్లాడినాం, అదేవిధంగా సింగరాయకొండలో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారితో కూడా మేము మాట్లాడినాం. మరి మేము మాట్లాడినప్పటికీ అనేక సార్లు మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయట తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా కోడై కూస్తున్నప్పటికీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇది ఒక నేరాలు ఘోరాలనేటువంటి ఒక ఎపిసోడ్లో దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించినప్పటికీ కూడా ఈ యొక్క కుటుంబానికి ఇంకా న్యాయం జరగట్లేదు అంటే కారణం ఏంటంటే దీని వెనుకాల ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ లో నిజంగానే కనుక ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ నిజ నిర్ధారణ చేయాలనుకుంటే తప్పకుండా ఏంటంటే జరిగిన విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటికీ 20 రోజులు గడుస్తున్నా కూడా ఆ నిజాలను నిర్ధారించకపోగా కుటుంబానికి కనీసానికి వాళ్ళ బాడీని కూడా చెప్పలేకపోయిందంటే ఎంత తాత్సారం జరుగుతుంది, ఎంత నిర్లిప్తత నిరాసక్తత ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను యాజ్ ఎ లాయర్గా నేను కూడా చెప్తున్న విషయం ఏంటంటే నేను కొన్ని అంశాలను ఏంటంటే మీడియా ముందు నేను ప్రవేశపెట్టబోతున్నా. ఈ పెడుతున్నటువంటి అంశాలను కూడా
తప్పకుండా మీరు పరిగణలోకి తీసుకోవాలి. పోలీస్ అధికారులు కూడా తప్పకుండా ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు తప్పకుండా విచారణ తీవ్రవంతం చేయాలి. ఎందుకంటే ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి ఉన్నటువంటి ఫుటేజ్ మేము సంపాదించినాము. అదే రకంగా ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళు పంపించినటువంటి ఇమేజెస్ కావచ్చు, వీడియోలు కావచ్చు, వాటన్నిటి ఆధారంగా ఏంటంటే ఆయన యొక్క నడుముకి బలమైనటువంటి తాడు కట్టి దానికి ఒక బండరాయిని కూడా కట్టి ఏంటంటే చంపిన తర్వాత బావిలో వేసినటువంటి విధంగా మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు మాత్రం అవపడుతున్నాయి. దీన్ని ఇప్పటికే పుట్టెడు బాధతోని తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మానసిక వేదనలో ఉన్నటువంటి సమయం లోపల కూడా కొన్ని ఛానల్స్ దీన్ని తప్పుదారి పట్టియడం కోసం ఏంటంటే ఒక అమ్మాయితోని ఏదో విధమైనటువంటి ఒక ఇబ్బంది ఉండే, లేకపోతే అఫైర్ ఉండే అని రకరకాల స్టోరీస్ ని కూడా క్రియేట్ చేస్తారు. మేము మీడియా ముఖంగా చాలా స్పష్టంగా మేము తెలియజెప్తున్నాం. మా కుటుంబ సభ్యుడిగా మేము చెప్తున్నాం. ఆ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయి పేరు కూడా మేము చెప్పదలుచుకోలేదు. మాకు తెలుసు అమ్మాయి ఎక్కడైతే ఇంటర్న్షిప్ కోసము మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వెళ్ళి ఎంవిఎస్ఆర్ కాలేజ్ అదే గ్రూపుకు సంబంధించినటువంటి సంస్థకు ఇంటర్న్షిప్ కు వెళ్ళినప్పుడు అదే ఎంవిఎస్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి ఒక అమ్మాయితోని మామూలుగా చాటింగ్ చేయడం జరిగింది. అదేం నేరం కాదు, లేకపోతే ఉగ్రవాది చర్య కూడా కాదు. ఆయనకు మామూలుగా మాట్లాడాలనిపించినటువంటి ఆ అమ్మాయికి ఏంటంటే మామూలుగా టెక్స్ట్ మెసేజ్ పంపించాడు. టెక్స్ట్ మెసేజ్ పంపించినప్పుడు ఏంటంటే అమ్మాయి కూడా ఏంది వ్యతిరేకంగానో లేకపోతే ఏంటంటే ఆమె రివర్స్ అనేది కూడా ఏం లేదు. కాకపోతే ఆ అమ్మాయి తనకు సంబంధించినటువంటి ఒక స్నేహితుడితో ఏంటంటే జరిగిన విషయం చెప్పడంతో ఏంటంటే ఇక్కడ మీకు చెప్తాను. నేను ఇక్కడ అబ్బాయి పేరు కూడా నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేను మీడియా ముందు చెప్పడానికి బాగుండదు కాబట్టి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏంటంటే నేను ఆయనను అక్యూజ్ వన్ అంటే A1 నేను చెప్తున్నా. ఈ A1 ఏం చేసిండంటే రాహుల్ని ఎప్పుడైతే ఈ అమ్మాయితోని ఎప్పుడైతే చాటింగ్ అనేది జరిగినప్పుడు వెంటనే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి తెలియజెప్పడంతో ఏంటంటే ఈ అబ్బాయి ఒక్కడు కాకుండా ఈయన ఇంకొక నలుగురి ఫ్రెండ్స్ తో ఏంటంటే రాహుల్ని బెదిరించడం జరిగింది. రాహుల్ని బెదిరించిన తర్వాత వాళ్ళ హాస్టల్ కూడా ఈ అబ్బాయి ఏంటంటే సైదాబాద్ లోపల ఒక హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్ దగ్గర కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా వచ్చేసి దాడి చేస్తారని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఈ రాహుల్ వీళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను ఆకాశ్ ఉన్నాడు. ఆకాశ్ అనేటటువంటి అబ్బాయి వాళ్ళ హాస్టల్ లోపల షెల్టర్ తీసుకున్నాడు. ఎప్పుడు 26 నైట్ షెల్టర్ తీసుకున్న తర్వాత 27 మే రోజు ఉదయం 8:30కి కాచిగూడకు చేరుకున్నాడు. కాచిగూడకు చేరుకున్న తర్వాత ఈ కాచిగూడ చేరుకున్నటువంటి సమయంలో అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి ఈ A1, A2, A3, A4 నుంచి వెళ్ళి రాహుల్ కి గ్రూప్ కాల్స్ రావడం మొదలైంది. ఈ గ్రూప్ కాల్స్ పొద్దున్న నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఈయన డైరెక్ట్ చేస్తా వస్తువులు 8:30కు కాచిగూడ ఎక్కడ అంటే టూరిస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చినటువంటి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళి 12:30 వరకు కూడా ఏంటంటే ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ లోనే ఉన్నాడు. కాచిగూడకి అదే చెప్తున్నా. కాచిగూడకు రావడానికి కారణం ఏంటంటే కోరుట్లకు వెళ్లాల్సినటువంటి ట్రైన్ కూడా కాచిగూడ నుంచి వెళ్ళి బయలుదేరుతుంది. తను కుటుంబ ఫ్రెండ్ కూడా అడిగినాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటికి వెళ్తున్నా అని చెప్పినాడు. ఇంటికి వెళ్దామని చెప్పేసి అని 8:30కు టూరిస్ట్ హోటల్ దగ్గరకు వచ్చి కాచిగూడకి వెళ్దాం అనుకున్నాడు. అతనికి 4 గంటల పాటు ఆయనను అదే హ్యాబిట్స్ ఏరియా లోపల చుట్టూ తిప్పిలు అక్కడ అంటే ఇక్కడికి రా అని చెప్పేసి అని చుట్టూ తిప్పిన తర్వాత ఆయనను ఏం చేశానంటే 12:30కి ఏంటంటే ఆయన కాచిగూడ రైల్వే స్టేషన్ లోపల అక్కడ బోర్డు చేసి అక్కడి నుంచి వెళ్ళి సికింద్రాబాద్కి వచ్చాడు. సికింద్రాబాద్కి వచ్చి అక్కడ శబరి అనేటటువంటి ఒక ట్రైన్ తీసుకున్నాడు. ట్రైన్ తీసుకున్న తర్వాత ఇది 9:50 సింగరాయకొండకు చేరుకుంది. రాత్రి సింగరాయకొండకు చేరుకున్న తర్వాత మనం ఇక్కడ చూస్తే సింగరాయకొండకు చేరుకున్నటువంటి ట్రైన్ లోపల రాహుల్ యొక్క ఫోను మధ్యాహ్నం 2:30 వరకు ఆన్లో ఉంది. 2:30 వరకు ఫోన్ ఆన్లో ఉంది. మళ్ళీ 7:30కి ఒకసారి ఫోను ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసాడు. ట్రైన్లో కూడా ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే నిజంగానే కనుక ఆయన బంద్ చేసుకోవాలనుకునేది ఉంటే మొత్తానికే బంద్ చేసుకోవాలి. కానీ 7:30కి మళ్ళీ ఒకసారి ఫోన్ ఆన్ అయింది. ఫోన్ ఆన్ అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 9:50 ఆ రోజు అయింది కదా. ఈ 7:30కి మళ్ళీ ఆఫ్ అయిన తర్వాత ఎటువంటి ఫోన్ కమ్యూనికేషన్ కానీ ట్రాకింగ్ కానీ లేదు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే పోలీసు వ్యవస్థకి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అడుగుతున్నాం. ఈ 7:30కు ఫోన్ ఆన్ చేసినప్పుడు రాహుల్ యొక్క లొకేషన్ ఏంటిది?
నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు 9:30కు చేరుకున్న తర్వాత 9:30 నుంచి ఏంటంటే మళ్ళీ బాడీ ఐడెంటిఫై అయింది ఎప్పుడు అంటే 31st మే 31st మే రోజు బాడీ ట్రేస్ అయింది. అంటే 27 నుంచి వెళ్ళి 31 వరకు నో ఇన్ఫర్మేషన్. ఈ 31వ రోజు ఏమైందంటే అప్పటికి ఇది డీకంపోజ్ అయింది. అంటే కనీసం 3 నుంచి వెళ్ళి 4 రోజుల వరకు అది అయి ఉంటుంది. అంటే 9:50కి శబరి ఎక్స్ప్రెస్ ద్వారా సింగరాయగుట్టకు చేరుకున్నటువంటి మన రాహుల్ దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ బయటకు వచ్చిండు. రైల్వే స్టేషన్ లోపల సీసీ ఫుటేజ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఎవరే కలిసిండు, ఎవరు తీసుకొని పోయారు ఆ బావి. ఎందుకంటే గతంలో ఇప్పుడు కూడా రాహుల్ ఆ ఊరికి కానీ ఆ బావి దగ్గరికి కానీ వెళ్ళినటువంటి వ్యక్తి కాదు. అక్కడికి ఎవరు తీసుకొని పోయారు, ఎవరు ఇన్సిడెంట్ కు ప్లాన్ చేసింది అనేది పోలీసు వాళ్ళు విచారించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, మాకు ఈ అనుమానితులు ఉన్నారు కదా, ఈ నలుగురి మీద మాకు డౌట్ ఉంది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే సింగరాయగూడ దిగిన తర్వాత ఒకవేళ వీళ్ళు ప్లాన్ చేయకపోయినా లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళకపోయినా కూడా ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఇక్కడ ఉండి ఉండొచ్చు. A5, A6, A7 కూడా ఇక్కడ ఉండి ఉండొచ్చు. మేమేమంటున్నాం అంటే ఈ A5, A6, A7 ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారానే రాహుల్ యొక్క మరణం జరిగింది. ఈ A5, A6, A7 లోపల ఈ ముగ్గురిటలో వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళు లేకపోవచ్చు కూడా. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ లో ఉండి కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. మేమేమంటున్నాం అంటే పోలీసుల్ని ఆ రోజు ఏది 27వ తారీఖు ఉదయం 4 గంటల నుండి 28 తారీఖు ఎప్పుడు ఈయన నైట్ 9:50 చేరుకున్నాడు కాబట్టి 5 AM 28th మే కరెక్ట్ చూడండి మీరు. 27వ తారీఖు ఉదయం 4 గంటలకే ఈ మన రాహుల్ కి కాల్స్ రావడం జరిగింది. 27వ తారీఖు 4 గంటల నుంచి వెళ్ళి 28వ తారీఖు ఉదయం 5 గంటల వరకు వీళ్ళ ఫోన్లను మీరు ట్రాక్ చేయొచ్చు కదా. వీళ్ళ ఫోన్లను ట్రాక్ చేస్తే వీళ్ళ ఫోన్లు ఇన్కమింగ్ ఏం వచ్చినాయి, అవుట్ గోయింగ్ ఏం పోయినాయి మీకు తెలుస్తుంది కదా. ఈ నెంబర్ల నుంచి ఏ కాల్స్ పోయినాయని మీకు తెలిస్తే ఇక్కడ నుంచి వీళ్ళని ట్రాక్ చేయొచ్చు కదా. ఇక్కడ వీళ్ళని కనుక కరెక్ట్ ఎగ్జామిన్ చేస్తే ఒకవేళ మేము పట్టుకున్నా కూడా మాకు ఆధారం లేవంటే మీకు ఫుటేజ్ ఉంటుంది, సిడిఆర్ ఉంటుంది. సిడిఆర్ తీసుకుని కనుక వీళ్ళ దగ్గర నుంచి మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి A5, A6, A7 అనేది ఎవరైతే తీసుకునేది ఉంటే తెలిసిపోతే మీరు ఇమీడియట్ గా ఈ విషయాన్ని కనుక ఆంధ్ర పోలీసులు కనుక చెప్పేది ఉంటే 100% ట్రేస్ అవుతారు కదా. రాహుల్ ఫోన్ ఆఫ్ అయింది కదా. ఫోన్ మధ్యాహ్నం ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత 2:30కి రాహుల్ది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 7:30కి మధ్యలో ఒకసారి ఏంటంటే ఫోన్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి వాళ్ళ దగ్గర కాల్ డేటా ఉన్నది. కరెక్ట్ కాల్ డేటా కనుక అనలైజ్ చేసి నేను చెప్తున్నా కదా, ఇంత పచ్చిగా ఇంత ఫేర్ గా ఇంత ఓపెన్ గా మేము చెప్తున్నాము. ఇది విచారణ చేసే అవకాశం ఉన్నది. ఎవరైతే మీకు అనుమానితులుగా ఉన్నటువంటి సస్పెక్ట్స్ యొక్క ఫోన్స్ 27th to 28th మార్నింగ్ వరకు ఒక్క 24 గంటల్లో ఏం జరిగిందనే విషయం కనుక ప్రభుత్వం అదే మన పోలీసు వాళ్ళు తీసుకునేది ఉంటే తప్పకుండా ఈ 5గురిని ఉంటే మీరు విచారించేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి A5, A6, A7 మీకు తెలిసిపోతారు. రాహుల్కి సంబంధించినటువంటి హత్య ఎట్లా జరిగింది, ఎవరు చేసిళ్ళు, ఏ కారణంతో చేసిళ్ళు, మరి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది, ప్రభుత్వం తాత్సారం చేయడానికి కూడా కారణం ఏంటిది, దీని వెనకాల ఉన్న రాజకీయ శక్తి ఉందా, లేకపోతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను మ్యానిపులేట్ చేసిందా, లేకపోతే ప్రభుత్వము విద్యా వ్యవస్థలను టచ్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుందా, మరి ప్రైవేటు యాజమాన్యాలను ప్రభుత్వం కాపాడడానికి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్ల టైం కాబట్టి ఏంటంటే కళాశాలల మీద ఏమైనా అపవాదానికి వచ్చేది ఉంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా, లేకపోతే ప్రైవేటు యాజమాన్యాలు మాకు సంబంధం లేనట్టు అన్నట్టు కనుక ఉండేది ఉంటే వాళ్ళ పని వెళ్ళిపోతుందా. మరి పైసలు అడ్మిషన్ల టైం లోపల అడ్మిషన్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ పిల్లల యొక్క రక్షణ మీద ఉండదా. ఈ అబ్బాయి తప్పిపోతే ఈ ఏదైతే మాతృశ్రీ కాలేజ్ సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ కనీసానికి కాచిగూడ పోలీస్ స్టేషన్ లో తండ్రి పిటిషన్ ఇస్తా ఉంటే కనీసానికి ఎంబడి కూడా రానటువంటి విధంగా అంత కర్కశంగా వాళ్ళు వ్యవహరించారు. అది ఒక్కడే కాదు, మా సంస్థకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా
అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి అని కాలేజ్ యాజమాన్యాన్ని ప్రిన్సిపల్ని అడిగితే ఇవన్నీ కామన్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు నేనేమో పొద్దున ఉదయం ఏదైతే జరిగినటువంటి సంభాషణలు తర్వాత గ్రూప్ కాల్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్ కాల్స్ డేటాను లేకపోతే దానికి సంబంధించిన ఆడియో టేబుల్ కనుక పోలీసులు కనుక దాని కనుక సంపాదించగలిగేటుంటే అందులో జరిగిన డిస్కషన్ ఏంటనేది టోటల్ బయటకు వస్తుంది. ఉన్నాయి, దొరికినాయి. ఒక్కడే పోతున్నట్టు అంటే ఆల్రెడీ ఆయనకు మరి డైరెక్షన్ ఇచ్చిందా, లేకపోతే ఎటు పోవాలన్నా, అంటే అటు పోవాలి, ఇంటికి పోవాలన్నా ఎటు పోవాలని అనుకుంటుండా, లేకపోతే ఏంటంటే మరి ఆయనకి ఎవరైనా ఆ సందర్భంలో ఎవరైనా ఫోన్ చేసి డైరెక్షన్ చేస్తున్నా ఎక్కడికి రమ్మను చెప్పు కదా, పోలీసు వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ప్రెసెంట్ పోలీసులు ఏమంటున్నారంటే, నెంబర్ 1 పోలీసులు ఏంటంటే ఇది మా జ్యూరిస్డిక్షన్ సంబంధించినటువంటి విషయం కాదనేటటువంటి దూరం లోపల పోలీసులు వివరిస్తున్నారు. ఎట్లా జ్యూరిస్డిక్షన్ కాదంటే, ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రలో అయితే మాకేం సంబంధం ఉంటుంది అనేటట్టు ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. నేను అదే అడుగుతున్నా, ఆ విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్, చిన్న పోస్ట్ మీద ఉన్నటువంటి ఆసక్తి, లేకపోతే ఒక పొలిటికల్ గా అయ్యేటటువంటి విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఈ పోలీసులకు ఏంటంటే ఇంత పెద్ద విషయం కదా. ఇప్పుడు మీరు బిఎన్ఎస్ చదువుకుంటే మీకు బిఎన్ఎస్ లో చాలా క్లియర్ గా ఉంటుంది, ఇది మీ డ్యూటీ కదా, మీరు యు ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. అరే పోలీస్ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది కాన్స్టిట్యూషన్. మీరు మీ యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. మీకు మన దేశ రాజ్యాంగం అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి మీకు శక్తి బలాన్ని ఇచ్చింది. మీరు విచారణ చేయాలి కదా. బిఎన్ఎస్ని ఎవరు చదవాలి? బిఎన్ఎస్ ను పోలీసులే చదవాలి. పోలీసులే ఇది దే కిందికి వస్తుంది, ఆధారం ఎట్లా కలెక్ట్ చేయాలి, క్లూస్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్ పోలీసులు కదా తెలియాల్సింది. ఏదైతే కాలేజ్ యాజమాన్యం ఉందో మిస్ అయిన 4 రోజుల వరకు కూడా కాలేజ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైతే అనుమానితులుగా మేము భావిస్తున్నామో తన నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు అని చెప్తుంది. ఇంత క్లియర్ గా కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుంది. అండ్ తనే ప్రధాన నిందితుడు అనడానికి ప్రధాన ఆధారాలు మనకేమైనా ఉన్నాయి? ఇప్పుడు నేను ఏమన్నాడు, ఎవరైతే ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి మీదనే మనము డౌట్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఘర్షణ జరిగింది కూడా ఫోన్ చేసిన వ్యక్తి ఉన్ను ఈ మన రాహులే. రెండో విషయం ఏంటంటే కాలేజ్ గురించి మాట్లాడడం. కాలేజ్ గురించి మాట్లాడితే ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు అంటే మే 27 అయినప్పటికీ లాస్ట్ వీక్ అంటే మే 10 days లోపల కాలేజీ నడుస్తుంది. మీరు కనుక అర్థం చేసుకునేది ఉంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే అన్ని కళాశాలలకు హాలిడేస్ ను ప్రకటించింది. నేను ఏమంటున్నా అంటే కాలేజీకి తప్పకుండా బాధ్యత ఉంటుంది, కాలేజీకి ఉంటుంది. 100% ఏమంటారు. ఇప్పుడు నేను తప్పకుండా దీనికి సంబంధించిన రిట్ అదే రకంగా బిల్లు కూడా తప్పకుండా వేస్తాం మేము. ఎందుకంటే లీగల్ గా ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత మేము లీగల్ ఎటు పెడతాం వాళ్ళను. రెండో విషయం ఏంటంటే కాలేజీ యాజమాన్యం అనేది నైతిక బాధ్యత, కనీస బాధ్యత. ఇప్పుడు గొల్ల సోదరుడు ఒక చిన్న మేక తప్పిపోతే కూడా ఏంటంటే ఆయనకు లెక్క ఉంటుంది, ఎక్కడెక్కడ తప్పిందని మొత్తం ఎత్తుకొని తీసుకొస్తాడు. ఒక గొర్రెల కాపరి ఒక గొర్రె మిస్ అయితే కూడా ఏంటంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉందో తప్పిపోయిన దానికి దొరకబడతాడు. కాలేజీ యాజమాన్యానికి దొరకబడ్డాయా? కాలేజీ యాజమాన్యానికి ఒక ప్రోటోకాల్ లేదా, లేకపోతే వాళ్ళకి ఏమైనా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా, లేకపోతే వాళ్ళకు ఏమైనా సమస్య వచ్చేది ఉంటే వాళ్ళు రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉందా? మరి ఇట్లా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించిన టైంలో కూడా వీళ్ళు కాలేజీలు నడుపుతున్నారంటే మరి కాలేజీలు కళాశాలలు ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయా, ప్రభుత్వాల నిబంధనలు అవసరం లేకుండా పనిచేస్తున్నాయా? అది కూడా మనం ప్రభుత్వం ప్రశ్నించాలి కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ ఇంత పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసంగా ఒకసారి చిన్న షోకాస్ నోటీస్ వల్ల పంపించలేదు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏం చేస్తుంది? జేఎన్టీయూ అఫిలియేషన్ ఉంది కదా, జేఎన్టీయూ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ కానీ రిజిస్టర్ కానీ ఏం చేస్తారు మీరు? యూజీసీ ఏం చేస్తారు? ఏఐసిటి ఏం చేస్తారు? మీకేం బాధ్యత లేదా? అంటే మేమే వచ్చి మాట్లాడాలా? మేము ఈ విషయాన్ని ఏంటంటే సంబంధిత మంత్రి తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమందికి చెప్తే కూడా వాళ్ళు వచ్చి కలవాలే కదా. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు పుట్టే దుఃఖంతో ఉంటే వాళ్ళు బాధపడుతూ ఇక్కడికి వచ్చి వాళ్ళు షెల్టర్ తీసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు కనీసానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కనీస ఓదార్పు కూడా లేకపోవడం ఎంత దారుణమైన విషయం ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళంతా ఒకటే కాలేజ్. ఈ అమ్మాయికి సంబంధించినటువంటి క్లాస్మేట్ ఈ అబ్బాయి స్నేహితుడు A1. మిగతా A2, A3, A4 అనేది
వాళ్ళు అదే కాలేజీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయటి వ్యక్తులు అనేది పోలీసు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. కాబట్టి స్నేహితులకు చెప్పాడు. స్నేహితుల దగ్గర సమాచారం ఉన్నది. స్నేహితుల దగ్గర సమాచారం వాళ్ళ ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైతే మాట్లాడడం బీటెక్ మాట్లాడు మాట్లాడు మంచి మాట. అయితే బుధవారం నాడు మిస్ అయ్యింది కదా, మాకు శనివారం నాడు ఫోన్ వచ్చింది. ఇట్లా బాగా ఎవడైతే మా బాబుని వేధించిండో వాడే ఫోన్ చేసిండు. శనివారం నాడు 8:30కు ఫోన్ చేసి ఇట్లా మీ బాబు రాహుల్ వారం రోజులే ఇంటర్న్షిప్కు రావట్లేదు అని అన్నాను. నువ్వు పోలంటే నేను ఎంబీఎస్ఆర్ కాలేజ్ అన్నాను. ఎంబీఎస్ఆర్ కాలేజ్ అని అంటే అసలు మా బాబుకు నీకు ఇట్లా దోస్తీ లేదు, మరి నువ్వు ఫోన్ చేసిండు ఏంటంటే నేను వెంటనే ఫోన్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన. ఫస్ట్ మా బాబుకి చేసిన, మా బాబుకి ఫోన్ చేస్తే మా బాబుకి స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, అవును అంకుల్ ఇట్లా కాలేజీకి రావడం లేదు, 3 రోజులే వారం రోజులే కాలేజీకి రాలేడు, 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది బుధవారం నాడు అని అంటే ఏమైంది ఏ స్టోరీ అని అంటే ఇట్లా కాచిగూడ రైల్వే స్టేషన్లో దించమన్నాడు నన్ను, నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అని చెప్పాడు మీ బాబు అని అక్కడ మాతృశ్రీ కాలేజీలో ఇవ్వను ఇలా ఫ్రెండ్ చెప్పాడు. అదే విషయం ఒక మంగళవారం వాళ్ళ అమ్మతో వీడియో కాల్ చేసి మాట్లాడినాం. ఆ తర్వాత బుధవారం నాడు మాట్లాడలేదు. గురువారం నాడు మళ్ళీ ఈమె ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే స్విచ్ ఆఫ్ వచ్చిందని అంటే ఒక్కొక్కసారి ఇట్లా కాలేజీలో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు, కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఏదైనా నోట్స్ రాసేటప్పుడు కానీ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు, మెసేజ్ పోతే తర్వాత చేస్తాడని ఇక మేము అనలేదు. గురువారం నాడు ఫోన్ చేయలేదు, శుక్రవారం నాడు కూడా చేయలేదు, శనివారం నాడు వచ్చింది. వాళ్ళ అమ్మకి ఏం చెప్పలేదు, నార్మల్గా అమ్మ బాగున్నారా, మీరు బాగున్నారా, చెల్ల బాగుందా, ఇంతే మాట్లాడింది. మంగళవారం నాడు ఒక రోజు ముందు మిస్ అయ్యాక ఒక రోజు అదే మంగళవారం నాడు ఆ తర్వాత మాకేం కాల్ రాలేదు. మధ్యలో ఒకసారి వాళ్ళ అమ్మాయి వేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట. స్విచ్ ఆఫ్ వస్తే మరి కాలేజీలో ఉన్నాడు కావచ్చు, అందుకే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, లేదంటే ఏమైనా నోట్స్ అట్లాంటివి రాసేటప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, కాలేజీలో ఉన్నప్పుడు ఫోన్ లావట్టాడు, అట్లనే వాళ్ళ అమ్మ అనుకుంటుంది అంతే. ఏం లేదు సార్, ఖాళీ మెసేజ్ చేసేటట. ఇప్పుడు ఇంటర్న్షిప్కి అయినప్పుడు కాలేజీలో ఏది మన అందరు ఒకటే ఉంటారు కదా, అప్పుడు అమ్మాయి మాట్లాడిచ్చిందట ఏ కాలేజీ ఇంకా తెలియక మాట్లాడిచ్చినప్పుడు ఆ అమ్మాయి నెంబర్ తీసుకొని మెసేజ్ చేసిండు. అది కూడా దాంట్లో ఐ లవ్ యూ ఇట్లా అది దానికి కాదు, నార్మల్ మెసేజ్. ఇప్పుడు ఆ కాలేజీకి సంబంధించినటువంటి గ్రూప్ ఉంటుంది, ఇంటర్న్షిప్ గ్రూప్ లోపల ఆ అమ్మాయి ఉన్నట్టుంది. ఉంటే ఏంటంటే అమ్మాయి మెసేజ్ నెంబర్ తీసుకుని అమ్మాయి మామూలు క్యాజువల్ గా రిపోర్ట్ అదే ఆ రిపోర్ట్ రాసిల్లా ఏదో ఇంటర్న్షిప్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ మీద కంప్లీట్ అయిందా అని చెప్పేసి అమ్మాయిని అడిగింది తప్పించి అమ్మాయితో ఎక్కడ కూడా అసభ్యంగా మాట్లాడినటువంటిది లేదు, అమ్మాయిని ఎక్కడ కూడా ఏంటంటే చిరాయించినట్టు కూడా లేదు. అక్కడ అబ్బాయి ఎక్కడ కూడా తప్పు చేసినట్టు కానీ లేకపోతే ఏంటంటే ఆ రకంగా అంటే ఏదైతే ఇప్పుడు మీడియా లోపల వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ధోరణి ఉందో ఆ ధోరణికి సంబంధించినటువంటి విధంగా ఆయన బిహేవియర్ లేదు. ఆయన చాలా ప్లెయిన్ బిహేవియర్. రెండోది ఏంటంటే చాలా ఆయన అబ్బాయికి ఈత కూడా వస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, అబ్బాయికి ఈత కూడా వస్తుంది అంటే అబ్బాయిని రాయి గట్టి తాడుతోని లోపలేసింది కాదు, అబ్బాయిని ఆల్రెడీ హత్య చేసిన తర్వాతనే తన నడుంకి ఏంటంటే తాడు కట్టి రాయేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. హత్య చేయకపోతే ఇప్పుడు జనరల్ గా మీరు ఆలోచించండి, హత్య అనేది ఏ రకంగా మేము చెప్తున్నాం అంటే మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం. రెండో విషయం ఏంటంటే అబ్బాయి ఆత్మహత్య చేసుకునేటటువంటి పిరికివాడు కాదు. మూడో విషయం ఏంటంటే అబ్బాయి ఒకవేళ ఆత్మహత్య చేసుకోదలుచుకున్నా కూడా ఇంటి దగ్గర కానీ ఉండేటటువంటి హాస్టల్లో కానీ లేకపోతే ఏంటంటే ఇక్కడ రైలు పట్టాలు కానీ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి కాదని అక్కడికి పోయి ఆత్మహత్య చేసుకోవడం ఏంది? ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా కూడా ప్లేన్ గా బావిలో పడి చేసుకోవాలి, కానీ బావిలో పడే కంటే ముందు తాడు కట్టుకొని తాడుకు రాయి కట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అదొకటి. రెండోది ఏంటంటే అతని శరీరం మీద ఉన్నటువంటి చిన్నపాటి గాయాలు కావచ్చు లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా తీవ్రంగా పరిశీలించేది ఉంటేందంటే తప్పకుండా అక్కడ విచారణ కనుక మ్యానిపులేషన్ చేయకుండా
నిర్దిష్టమైన విచారణ కనుక చేసేది ఉంటే మాత్రం తప్పకుండా దాని ఆధారాలు మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి మేము బలంగా మాట్లాడలేకపోతున్నాం. అది హత్య అనేటటువంటి ప్రాథమిక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ప్రాథమికమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. పూర్తి ఆధారాలు ఇవ్వాల్సింది మేము కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అది తాచారం, నిర్లక్ష్యం. అదే రకంగా ఏంటంటే పేదోడు కదా, ఇప్పుడు నోరు లేదు, పేదోడు, తర్వాత ఏంటంటే ఈయనకు పెద్ద బ్యాకప్ లేదు, పొలిటికల్ గా కూడా ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఈయన ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు, ఏదో ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, అయిపోయింది. చాలా మంది ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏదో రోజు చాలా వందల కొద్ది అవుతుంటాయి. అందులో ఏమున్నదంటే 21 సంవత్సరాల కొడుకు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, ఇంకొక సంవత్సరం కనుక చదువు కంప్లీట్ చేస్తే ఉద్యోగం చేస్తే చెల్లెని చదివిస్తాడు. అది కాకుండా ఆ అబ్బాయి కేవలం ఈయన కుటుంబానికి ఆస్తి కాదు, మన రాష్ట్రానికి ఆస్తి, మన దేశానికి కూడా ఆస్తి. ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఎంబీఎస్ఆర్ మాతృశ్రీ కాలేజీలో అడ్మిషన్ అంత ఈజీగా రాదు. ఆయన ఏంది కన్వీనర్ కోటా లోపల సీట్ సంపాదించిన వ్యక్తి, అంటే బ్రిలియంట్. రేపు పొద్దున ఆయన కనుక మంచి ఉద్యోగం సంపాదించుకుని ఫారెన్ పోయి ఎట్లా చేసినా కూడా మన దేశానికి ట్యాక్స్ కట్టాడు, మన రాష్ట్రానికి ట్యాక్స్ కట్టాడు. ఇవాళ ఎంతో మందికి ఆదర్శంగా పెట్టాడు కదా. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి ప్రాణం పోతే కూడా అసలు ఏదో కామన్ కదా అనే రకంగా ఎట్లా మాట్లాడుతారండి. ఈ విషయం మీద మీరు సివి ఆనంద్ కానీ ఇంకెవరన్నా మేము ప్రస్తుతానికి ఏంటంటే ఇది విచారణ స్టేషన్ హౌస్ ఆఫీస్ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఎస్ఎస్ఓ అక్కడ ఎస్హెచ్ఓ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో పాటు ఈ కాచిగూడ పోలీస్ స్టేషన్ ఎవరి పరిధిలోకి వస్తుందో ఆ ఏసీపీ గారికి కూడా మాట్లాడి కంప్లీట్ విషయాలు వాళ్ళకి తెలియజేసినాం. మీరు అన్నటువంటి విధంగా ఏంటంటే మాకు స్పందన రావట్లేదు కాబట్టి ఇవాళ ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మేము ఏంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అవుతాం. అదే రకంగా ఏంటంటే ఇది మన డీజీపీ ఆఫీస్ని లేదా కమిషనర్ గారి ఆఫీస్ కూడా అప్రోచ్ అవుతాం. వాళ్ళతో పాటు తప్పకుండా కోర్టులో హైకోర్టులో కూడా రిట్ అండ్ బిల్ అనేది తప్పకుండా వేయాలని చెప్పేసి మేము నిర్ధారణ చేసుకున్నాం. ఇది 2-3 రోజుల్లో అవన్నీ కూడా జరుగుతాయి. అప్పటికి కనుక ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం తప్పకుండా ఏంటంటే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 20 రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళ కుటుంబానికి ఇంత రోదనకు వాళ్ళని గురి చేస్తున్నారంటే ప్రభుత్వం ఏంటంటే అసలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది ప్రభుత్వం యొక్క పరిస్థితి. చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటటువంటి మన నాయకులు ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకో స్పందించకుంటున్నారు? తాచారం కదా, లేకపోతే ఏమైనా కుట్ర ఉన్నదా, లేకపోతే ఏంటంటే ఏమైనా పెద్ద మనుషుల హస్తం ఉన్నదా? ఇప్పుడు బయట వ్యక్తులుగా మనం గుర్తించకపోవచ్చు డెడ్ బాడీ. సో తల్లిదండ్రులైన వీళ్ళు గుర్తించినా కానీ ఏదైతే గుర్తింపులు ఉన్నాయో తనకి మెడల్ వేసిన లాకెట్ కానీ మందారం కానీ కాదు అవన్నీ గుర్తుపట్టి మా కొడుకే అని మనం గుర్తించినాక కూడా పోలీసులు ఇంత నిర్లక్ష్యం చేయడం లేకపోతే ఇంత డిలే చేయడం కారణం ఏంటి? ఇప్పుడు 27th ఇన్సిడెంట్ జరిగింది, 4th రోజు ట్రేస్ చేసి, అంటే 31st రోజు ట్రేస్ చేసిండు, 4th రోజు ఏంటంటే క్రీమేషన్ చేసిండు. క్రీమేషన్ అంటే బాడీని పూడ్చిపెట్టింది. బాడీ ఎందుకు పూడ్చిపెట్టిందంటే అన్ఐడెంటిఫైడ్ బాడీ లాగా వాళ్ళు తల్లి చేంజ్ చేసినట్టే, ఎవరు దొరకలేదు, పేరెంట్స్ కానీ సంబంధికులు ఎవరు రాలేదని చెప్పేసి దాన్ని పూడ్చిపెట్టింది. అయితే పూడ్చిపెట్టే కంటే ముందు ఒక విషయం మీకు చెప్తాను. ఎప్పుడైతే రాహుల్ తండ్రి వాళ్ళ అబ్బాయి అవుపడతాడని చెప్పేసి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే కనుక పోలీసులు స్పందించి ఉండేది ఉంటే, వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ లో కనుక ఈ విషయాన్ని కనుక అన్ని రాష్ట్రాలకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు కనుక ఈ విషయాన్ని తెలియజెప్పేది ఉంటే, మీరు అన్నటువంటి విధంగా ఏదైతే 4వ తారీఖు ముందే కనుక ఈ యొక్క యాక్షన్ కనుక పోలీస్ విషయాలు ఉండేది ఉంటే బాడీ దొరికేది. కానీ 4వ తారీఖు వరకు, అంటే 27 నుంచి 4 దాదాపు అటొక 4 ఇటొక 4 8 రోజుల వరకు పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి యాక్షన్ లేదు. అందుకని 4వ తారీఖు ఏం చేసిందంటే డీకంపోజ్ అవుతుంది అన్నటువంటి కారణంతో ఏంటంటే దాన్ని పూడ్చివేయడం జరిగింది. అంటే ఇవాళ సోషల్ మీడియా కుటుంబానికి ఉపయోగపడ్డది, అండగా ఉన్నది. సోషల్ మీడియా లోపల వీళ్ళు చేసినటువంటి ఆ వీడియోలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఫేస్బుక్ తర్వాత మిగతా వాటిలో వెళ్ళినటువంటి సమాచారాన్ని చూసి వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పింది, కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం చెప్పలేకపోయింది. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు 20 రోజుల దాకా ఒక అబ్బాయి చనిపోయిండు, ఈ రకమైనటువంటి స్థితి ఉన్నదని చెప్పినా కూడా ఇటు హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా ఆయన ఉన్నారు, ఆయన స్పందించకపోవడం, రీసెంట్ గా
సివి ఆనంద్ చెప్పిండు నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి మాట్లాడినటువంటి సివి ఆనంద్ కూడా దీని మీద స్పందించకపోవడం కావచ్చు, సిపి సజ్జనర్ కూడా స్పందించకపోవడం, మీ తక్షణ కర్తవ్యం ఏంటి? నేను ఏమంటున్నాను అంటే రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేటటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళేటటువంటి ప్రసక్తి ఇక్కడనే కూర్చుంటాం. న్యాయం కోసం మేము కొట్లాడతాం, న్యాయం కోసం కొట్లాడతాం. నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఇదన్ని విషయాలు కూడా మీకు చెప్పినాం. ఎందుకంటే ఇందులోపల గుప్చుప్ లేదు, ఇందులోపల ఏంటంటే హైడ్ అండ్ సీక్ లేదు, ఏమీ లేదు. చాలా ఫెయిర్ కేసు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఒక్క రోజులో చేయొచ్చు. దీన్ని చేసేందంటే ఒకటే రోజు లోపల ముద్దాయిలందరూ కూడా ఏంటంటే మీడియా ముందు ప్రవేశపెట్టచ్చు. కానీ చేయకపోవడానికి కారణం ఏందనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు, ప్రజలకే తెలుసు. కాబట్టి ఏంటంటే ప్రజలను కూడా నేను అభ్యర్థిస్తున్నా, ఇలా కష్టం వచ్చినటువంటి ఈ కుటుంబానికి మనం అందరం అండగుందాం. ఎందుకంటే ఒక కాకి చచ్చిపోయినా కూడా అన్ని కాకులు చేరుతాయి. ఇలా ఒక పేదోడు అనేటటువంటి ఏకైక కారణంతోనే ఇలా అంకం రాజేశ్వర్ రాహుల్ వాళ్ళ తండ్రికి మద్దతు లేకపోవడం వల్లనే ఇవాళ ప్రభుత్వం అనేది పట్టించుకోకుండా ఉన్నది. కాబట్టి మనందరం అండగా నిలబడదాం. వాళ్ళందరూ కూడా ఏంటంటే మాకు న్యాయం జరిగే మేము దీక్ష కూర్చుంటా అని చెప్పిళ్ళు. కాబట్టి ఏంటంటే దీక్షా కార్యక్రమాన్ని మరి ప్రారంభించి మరి న్యాయం కోసం ఈ పోరాటం మొదలు పెట్టాల్సిన అవసరం. అరవింద్ బీజేపీ పార్టీ అక్కడ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆయన చొరవ తీసుకోలేకపోతాం? దట్టు వాళ్ళు ఎంపీ. నేను ఏమంటున్నా, ఆ విషయాలన్నీ కూడా మీరు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిన్న జిల్లా కాదు. అక్కడ సంబంధించినటువంటి మంచి మంచి నాయకులు ఉన్నారు. అక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. అక్కడ బలమైనటువంటి ఒక ఎంపీ బండి సంజయ్, మన అరవింద్ ఉన్నాడు. అది కాకుండా పునం ప్రభాకర్ గారు అక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రి. దానికి సంబంధించినటువంటి వివేక్ గారు కూడా అక్కడనే మంత్రి ఉన్నారు. చాలా మంది ఉన్నారు కదా మంత్రులు. సంబంధించిన డిప్యూటీ సీఎం రీసెంట్ గా తెలంగాణలో వచ్చి మేము ఇక్కడ పోటీ చేస్తాం అది ఇది అని చెప్పి మాట్లాడిన డిప్యూటీ సీఎం ఒక తెలంగాణ బిడ్డ ఎంపీలో చచ్చిపోతే ఇప్పటి వరకు స్పందించలేదు. నేను ఏమంటున్నాను అంటే ఈ రాజకీయ నాయకులకు రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తి పబ్లిక్ ఇష్యూస్ మీద లేకుండా పోతుంది. దురదృష్టం ఏంటంటే ఉన్నటువంటి ప్రధాన మీడియా కూడా ఎంతసేపు ఈ రాజకీయ పార్టీల దగ్గర ఉన్నటువంటి యాడ్ల కోసం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రకటనల కోసం ఏంటంటే వాళ్ళ చుట్టూ ఏంటంటే ఈగల్లాగా మీరు తిరుగుతారు. కానీ అసలు మీరు కష్టం ఉన్నటువంటి సామాన్యుడి దగ్గరికి మాత్రం మీరు రాలేకపోతారు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ వస్తున్నటువంటి కాక్రోచ్ రెవల్యూషన్ కావచ్చు, లేకపోతే అది ఫ్రస్ట్రేషన్, అది యూత్లో ఉన్న ఫ్రస్ట్రేషన్, సామాన్యుడి దగ్గర ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే మీడియా సంస్థలకు చాలా స్పష్టంగా సూచించింది, మీరు ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు కానీ లేకపోతే సంపన్నుల మీద పెట్టేటటువంటి దృష్టిని వీలైతే కొంచెం తగ్గించుకొని సామాన్యుడి మీద ఉన్నటువంటి సమస్యలు, సామాజిక ఉన్న సమస్యలు, సామాన్యుల అంశాలు, ప్రజలు ఏం కోరుకుంటారో ఆ విషయాలను మీరు జర్నలిజం చేస్తే బాగుంటుంది. కానీ సామాన్యుల సమస్యలను గాలి వదిలేసి మీరు ఎంతసేపు ఏంటంటే మీకు అనుకూలమైనటువంటి వార్తలు, లేకపోతే సంపన్నుల వార్తలు, లేకపోతే పొలిటికల్ వార్తలు రాసుకుంటా పబ్లిక్ ఇష్యూస్ని బయటకు తీసుకురాకపోవడం వల్లనే ఇవాళ ఏంటంటే సమాజం లోపల ఒక ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చేసి ఏంటంటే రేపు ఒక అంతర్యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉన్నది. ఇలా అంతర్యుద్ధం దేశంలో రాబోతుంది, ఒకవేళ వస్తుంది అని అనుకుంటే దానికి కారణము ఈ ప్రధానమైనటువంటి మీడియానే అవుతుంది. మనకు నేపాల్లో అంతర్యుద్ధం వచ్చింది, శ్రీలంకలో అంతర్యుద్ధం వచ్చింది. ఏది మరి ఇండియా లోపల కూడా అంతర్యుద్ధం రావాలని చెప్పేసి అనుకుంటారా? ఇలా మన రాజ్యాంగం బలంగా ఉన్నది కాబట్టి మనం ఏంటంటే వీటన్నిటి తట్టుకోగలుగుతున్నాం. మరి రాజ్యాంగబద్ధంగా ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, పోలీసులు వాళ్ళ పని చేయాలి, మీడియా వాస్తవాల నిజాలను బయట పెట్టాలి, సామాన్యుడికి అండగా ఉండాలి, సమాజానికి అండగా ఉండాలని చెప్పేసి మీడియా వ్యవస్థను తయారు చేస్తే, మీడియా వ్యవస్థ బిజినెస్ చేస్తే మరి ఫ్రస్ట్రేషన్ అంతర్యుద్ధం రాకుండా ఏమవుతుంది? ఒకవేళ ఈ దేశంలో కనుక అంతర్యుద్ధం కనుక వచ్చేది ఉంటే దానికి ఈ ప్రధానమైనటువంటి మీడియానే కారణం అని చెప్పేసి మాత్రం స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రధానమైన మీడియా దయచేసి ఏంటంటే ఇటువంటి ఇష్యూస్ మీద, పేదవాడి ఇష్యూస్ మీద, అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. సమాజంలో తీవ్రమైనటువంటి దోపిడీ జరుగుతుంది, అందులో మీరు కూడా బాధితులే, మీ పిల్లలు కూడా బాధితులే. అంకం రాహుల్కి వచ్చినటువంటి పరిస్థితి గతి రేపు మీ కుటుంబానికి వస్తే ఏం చేస్తారు? సమస్య ఎవరిదైనా సమస్యనే. సమస్య వచ్చినప్పుడు సమాజం అలర్ట్ కావాలి. సమాజం కనుక అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించుకుంటేనే ఆ సమస్య ఎవరికైనా రాకుండా ఉంటుంది. అంకం రాహుల్కి వచ్చింది కదా, అంకం రాహుల్ కుటుంబానికి వచ్చింది కదా, నాకేమైతుంది అని అనుకుంటే రేపు మన కాళ్ళ కిందికి కూడా వస్తాయి నీళ్లు. ఎందుకు అర్థం కావట్లేదు ఈ విషయం సమాజానికి కానీ, సంపన్నులకు కానీ, ఈ యొక్క మీడియా సంస్థలకు కానీ? ఇలా మీరు అన్నట్టు ఏంటంటే రాజకీయాల మీద ఉన్న ఆసక్తి అనేది వాళ్ళకు సామాన్య ప్రజల మీద లేదు. నేను ఏమంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా నాకు గౌరవం, అభిమానం.
కానీ వ్యక్తిగతమైనటువంటి అభిమానం, గౌరవం అనేది ఇక్కడ పనిచేయదు. మీరు రాజకీయాలకు రాకపోయేది ఉంటే నేను వ్యక్తిగతంగా అభిమానిస్తా కాబట్టి నేను మిమ్మల్ని కామెంట్ చేయకపోయేవాళ్ళు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చాలా స్పష్టంగా అడుగుతున్నా, మీకేమన్నా రాజకీయంగా నైతికత ఉన్నదా? మీకు నైతికత కనుక ఉండేది ఉంటే హైదరాబాద్ నా జాగీర్ అన్నావు కదా, మరి హైదరాబాద్ మీ జాగీర్ అయితే హైదరాబాద్ లో చదువుకుంటున్నటువంటి నువ్వు కొలిసేటటువంటి కొండగట్టు అంజన్న ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ, ఆ కుటుంబానికి ఆ యొక్క ఆలయానికి విరాళాలు ఇస్తున్నా, నేను ఇక్కడ సహాయం చేస్తున్నా అంటున్నవే, నీ ఆలయానికి విరాళాలు ఇచ్చేటటువంటి విషయంలో ఉన్నటువంటి ఆసక్తి అదే జిల్లాకు సంబంధించినటువంటి వాసి కొండగట్టు అంజన్నకు భక్తుడైనటువంటి మన అంకం రాహుల్ ఇవాళ దారుణంగా హత్య గావింపబడితే నువ్వు ఎక్కడున్నావయ్యా? ఏం చేస్తున్నావు? హైదరాబాద్కు వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినం రోజు నన్ను మాట్లాడనీయలేదు, నన్ను వాళ్ళకు నివాళులు అర్పించనీయలేదు, తర్వాత ఏంటంటే నాకు అవమానం చేస్తున్నారని చెప్పేసి అంటున్నావు కదా. నీ రాష్ట్రం లోపల ఇక్కడ అదృశ్యమైనటువంటి వ్యక్తి మీ రాష్ట్రంకి వచ్చి సింగరాయకొండలో అక్కడ విగత జీవంలా హత్య గావించబడేది ఉంటే నీ చేతిలో ఉన్నటువంటి పవర్, నీ చేతిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, నీ చేతిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కూడా నువ్వు ఆర్డర్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు మా రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తావు? ఎందుకు వస్తావు? అంటే రాజకీయాలే ముఖ్యమా? సమస్యలు ముఖ్యం కాదా? ఇవాళ ఉదయం కూడా వరంగల్కి వచ్చిండు ఎవరు? పవన్ కళ్యాణ్. ఇలా ఉదయం వరంగల్కి వచ్చి హనంకొండలో ఉన్నటువంటి ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక చిన్నారిని పరామర్శించడానికి వచ్చిండు. పరామర్శించడానికి వచ్చినావు, ఓకే, మరి అంతకంటే పెద్ద ఇన్సిడెంట్ కాదా ఇది? అంటే మీ వ్యక్తిగత పబ్లిసిటీ, మీ పార్టీకి పబ్లిసిటీ, లేకపోతే తెలంగాణ ప్రజల్ని ఉద్ధరించడానికి వచ్చినా అని చెప్పేసి ఎమోషన్ అంటే తెలంగాణ వాదులు, తెలంగాణ వ్యక్తులంతా కూడా ఎమోషనల్ ఫెలోస్, లేకపోతే ఏదైనా కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఇది ఎమోషన్ కాదా? ఇక్కడ ఎమోషన్ తో పాటు నీ బాధ్యత కూడా ఉన్నది. ఎందుకంటే జరిగింది మీ రాష్ట్రంలో కాబట్టి. మరి మీ రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటికీ బాడీ అందాక 20 రోజులు అవుతుంది. 2 రోజుల క్రితం డిఎన్ఏ టెస్ట్ లో పంపిస్తే కూడా డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ రావాలంటే ఇంకో 10 రోజులు పడుతుందంట. నువ్వు ఆదేశించేది ఉంటే రిజల్ట్ వెంటనే వచ్చేటటువంటి అవకాశం ఉండదా? ఒకవేళ వెంటనే వచ్చేది ఉంటే ఈ కుటుంబానికి ఏదైతే మృతదేహాన్ని వెంటనే ఇచ్చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే దొరకబట్టి ఈ కుటుంబానికి అండగా నిలబడవా? ఇవాళ ఉంటావు కదా హైదరాబాద్లోనే, వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించవా? బాధ్యత కాదా? ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఎవరు మీరు తప్ప ఎవరు కనపడుతుంది? బీసీ ట్యాగ్ ఎవరు రాజకీయంగా వాడుతున్నారా? మిగతా నాయకులు రాజ్యాధికారాన్ని తెస్తారని చెప్పి మళ్ళా తిరుగుతా ఉన్నాడు. తర్వాత రాజుల శ్రీనివాస్ అనేక నాయకులు ఉన్నారు బీసీలు. ఎందుకు వాళ్ళందరూ ఇక్కడ లేరు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రధానంగా బీసీ ఉద్యమాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా ఒక లార్జర్ ఇంట్రెస్ట్, లార్జర్ పర్స్పెక్టివ్ లో బీసీ సమాజానికి అవసరమైనటువంటి విషయాలు కావచ్చు, రాజ్యాధికారం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, వాటి మీద సాధారణంగా కొట్లాడుతూ ఉంటారు, సాధారణంగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి విషయాలు ఏంటంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే అసలు ఈ దారుణాలు జరగడానికి గల కారణం ఏంటంటే ఈ అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి వ్యక్తులు అసెంబ్లీ పార్లమెంట్లో లేకపోవడం వల్లనే ఈ కుటుంబాలకు ఏంటంటే న్యాయం జరగలేకపోతుంది. ఇలా ఈ కుటుంబం ఇంత బాధపడుతూ ఉన్నది ఇక్కడ అంటే కారణం ఏంటంటే మా నాయకులు బలంగా అసెంబ్లీ పార్లమెంట్లో లేకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నైతికత లేకపోవడం. మనం కూడా ఏంటంటే గాడిదికి గడ్డేస్తున్నాం, గుర్రాలు ఉడకమంటున్నాం. సమాజంలో అనేక మంది యువకులు, అనేక మంది సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు సమాజం ఉన్నా కూడా ఇలా రాజకీయాలను బిజినెస్ చేసి దందా చేసేటోళ్ళను మనము అసెంబ్లీ పార్లమెంటుకు పంపించి ఇలా మనకు న్యాయం జరగమంటే ఎట్లా జరుగుతుంది? ఇలా వాళ్లకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సరే, మనం అనేక విషయాల మీద మనం పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇలా ఈ కుటుంబము మనందరి సహాయం కోరుకుంటా ఉంది, ఈ కుటుంబము మనందరి ఆదరణ కోరుకుంటుంది, మన సపోర్ట్ కోరుకుంటుంది, న్యాయం కావాలని కొట్లాడుతుంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా పెద్ద మనసు చేసుకొని మీరంతా కూడా ఏంటంటే ఈ కుటుంబానికి అండగా ఉండడానికి వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేయాల్సిందిగా, వీళ్ళకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మా బీసీ నాయకులు అందరూ కూడా, బీసీ నాయకులకు, అదే రకంగా ఎస్సీ ఎస్టీ నాయకులకు, మైనార్టీ నాయకులకు, బహుజన నాయకులు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మానవత్వం, ఇక్కడ కులం మతం పక్కన పెట్టండి, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి కుటుంబానికి అండగా నిలబడాల్సిందిగా మేము కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, అదే రకంగా ఈ హోమ్ మినిస్ట్రీ కూడా రెండు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు తలుచుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషం లోపల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కానీ,
డిప్యూటీ సీఎం కానీ ఒక లెటర్ రాసి మీరు వెంటనే దీనికి విచారణ చేయమని చెప్పేసి అని మీరు అడగచ్చు. కానీ ఎందుకు మీరు స్పందించట్లేదు? హైదరాబాద్ మినిస్టర్ ఎవరైతే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో, మీరు హైదరాబాద్కు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, కరీంనగర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు, కరీంనగర్ ఎంపీగా కూడా చేసింది మీరు. మరి కరీంనగర్కు సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ ఇంత పుట్టడి దుఃఖంలో ఉండేది ఉంటే మరి మీరు హైదరాబాద్కు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఈ శాఖ బలహీన వర్గాలకు సంబంధించిన శాఖకు మీరు మినిస్టర్గా ఉన్నారు. మరి ఎందుకు మీకు టైం దొరకట్లేదు? ఎందుకు మీకు ఈ కుటుంబం పట్ల కనీస బాధ్యత లేకుండా ఉన్నారు? ఆలోచించండి. ఎందుకంటే ఇష్యూ పెద్దది కదా. కాబట్టి ఏంటంటే మేము కూడా చెప్తున్నాం, ఇక్కడ మీడియా ముఖంగా ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా మేము చాలా స్పష్టంగా మేము తెలియజేసినాం. కాబట్టి మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. మరి వీళ్ళ యొక్క కోరిక మేరకు ఈ కుటుంబం ఈ కుటుంబం యొక్క అభ్యర్థన మేరకు, అదే కోరిక మేరకు వీళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా ఏంటంటే వాళ్ళు దీక్షకు దిగుతామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఏంటంటే తప్పకుండా జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డీజీపీ గారికి, కమిషనర్ గారికి పిటిషన్ ఇవ్వడం, హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ చేయడము, అదే రకంగా హైకోర్టులో రిట్, అదే రకంగా బిల్లు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఈ విద్యార్థికి రక్షణ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మిగతా విద్యార్థులకు కూడా రక్షణ ఇవ్వాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు రక్షణ చట్టం రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దానికోసం లార్జర్ ఇంట్రెస్ట్ లోపల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కుటుంబం అంతా కూడా మరి న్యాయం జరిగే వరకు మేము దీక్షలో కూర్చుంటామని చెప్పేసి అంటున్నారు. మరి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఇప్పటి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వాలు కానీ, మంత్రులు కానీ, వ్యవస్థలు కానీ ఏంటంటే పనిచేయడం మొదలు పెడతాయి. మరి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది ఎంతో చేపి సురేష్ గారు చేస్తున్నా కానీ ఒక్కరు కూడా ఒప్పుకోవడం లేదు. అక్కడ ఆంధ్ర మధ్యన, ఇక్కడ తెలంగాణ మధ్యన బాబు ఇరుకపోయిండు. కత్తులతో చంపిరు, వీటితో ఎంత చంపినా కానీ ఏం పట్టించుకోలేదు. ఆ కన్న తల్లి రోజున వినబడతలేదా? ఇన్ని రోజుల నుండి ఎన్ని చెవులు మూసుకుంటుంటారా, కళ్ళు మూసుకుంటున్నారా? కాబట్టి ఇంత ప్రెస్ వచ్చేసింది. ఈ ప్రెస్ వాళ్ళు సాధించేదే ఒకటి, కత్తి కన్నా కలం గొప్పది అని మీరేసా అంటూ వాళ్ళే వీళ్ళకు హెల్ప్ చేసి ఆ కన్న తల్లి కడుపు తీపిని చల్లార్చుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి ముఖం చూసుకోవాలి. 10 మాసాలు మోసి కన్నందుకు ముఖం చూస్తేందుకని అది ఆశపడుతుంది. అందుకు వీళ్ళంతా సహకారంతో వాళ్ళు ఇక్కడనే బ్రతుకుతున్నారు. నేను చావనన్న వస్తా కానీ నా కొడుకు కోసం నేను ఉంటాను అంటున్నాను. మరి దీనికి ఆమెకి ఏమన్నా ప్రభుత్వాన్ని ఏమైనా అయిందంటే ఈ ప్రభుత్వం మళ్ళా కొల్లరమైపోయి నాశనం అయిపోతాయి. దశాల్ మామూలు కాదు. ఆ కన్న తల్లి కడుపు తీపి తెలియదా? వాళ్ళు కనుక్కోలేదా? వాళ్ళు పెంచుకోలేదా? కమ్మస్కమ్మ కొంచెమన్న జ్ఞానం ఉండాలి. ఒక కుక్కకు ఉండదు, ఒక వాళ్ళకు ఉండదు, వీళ్ళకు ఉండదు. ఏమీ లేని మేము దండం పెట్టి చెప్తున్నా. బాగా మీరు ఒక ప్రెస్ వాళ్ళు మటుకు సాయం చేస్తేనే ఇది అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఎలక్షన్ తాగినదా నీ ఓటు కావాలి, నీ ఓటు ఈ ఓటు ఓడిపోయిందని తెలియదు. ఎక్కడ పోయింది జ్ఞానం? ప్రతి ఒక్కరు అందరు ఇక్కడ కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ దీని కేసు సీరియస్ గా పట్టుకొని ఈ 2 రోజులలో సాధిస్తేనే సరే, లేకపోతే మేము దేనికైనా సిద్ధం. దశాల్ కోశాల సరస్వతి బీసీ రాజ్యాధికార సమితి సీఈఓని. అరే దుర్మార్గులారా, దుష్టులారా, ఒక అబ్బాయిని హత్య చేసి మీరు ఎట్లా చాటుకుంటారా? మీరు తెలంగాణ అయితే ఏంటి, ఆంధ్ర అయితే ఏంటి? మీరు దోషులు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఇంకా ఇంట్లో ఉంటారు? లొంగిపోండి. తెలంగాణ మహిళలము మేము హెచ్చరిస్తున్నాం. మా పిల్లల్ని పొట్టలు పెట్టుకొని ఇళ్ళలో వండుకుంటారా? మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఘోరంగా హింసించి చంపడానికి మీరెవరు? 21 సంవత్సరాలు చేయడానికి మాకు ఎంత కష్టమైతుంది? ఒక అబ్బాయిని ఒక్కొక్క బీడీ కట్టి ఒక్క రోజుకు 100 రూపాయలు సంపాదించి మా పిల్లల్ని చదువుకుంటాడు, బాగుపడతాడు సమాజానికని 90% వచ్చి మార్పులు తెచ్చుకున్న మా బిడ్డని హైదరాబాద్ పంపిస్తే పట్టపగలు పొట్టను పెట్టుకున్న మూర్ఖులారా, ఫస్ట్ బయటికి రండి. మీకు ఎంత ధైర్యం ఉంటే ఇంకా లోపల ఉంటారా? ఏ చట్టాలంటే మీకు భయం లేదా? పోలీసులంటే భయం లేదా? ఇదైనా మీరు చేసేది, ఇదైనా మీరు నేర్చుకున్నది? ఫస్ట్ బయటికి రండి. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది సార్? 35 సంవత్సరాల చరిత్ర ఉందనేది ఇదైనా మీ సంస్కారం? మీ కాలేజీలో ఒక విద్యార్థి చచ్చిపోతే ఏమైందని కనీసం పరామర్శించడానికి కూడా మీకు నోరు వస్తలేవా? ప్రిన్సిపల్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకొస్తామని మీరు ఎన్నో చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు. మీకు సంబంధం లేదా? మీరు ఎందుకు పట్టించుకోరు? ఇప్పటి వరకు కూడా ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మీ కాలేజీలో జరుగుతున్నటువంటి సంఘటన మీరు సీసీ కెమెరాలలో గుర్తించలేదా? ఎందుకు మీరు ఆ విద్యార్థి పైన జరిగినటువంటి ఈ అఘాయిత్యానికి మీకు సంబంధం లేదా? మీరు ఎందుకు రెస్పాన్స్ అయితే లేదు? మీ యొక్క ధైర్యం ఏంటి? ప్రభుత్వాలు
ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యానికి మద్దతు ఇస్తూ వీళ్ళు ఇచ్చేటువంటి మూట కట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ సీఎం వచ్చినా కూడా అతనే ఎందుకు ఉంచుకుంటారు? హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంచుకుంటారు వాళ్ళ దగ్గరనే? ఎందుకంటే భారీ మొత్తంలో మీకు మూటలు వస్తాయి కాబట్టి ఆ మూటలు మోసుకోవడం కోసం దగ్గర పెట్టుకుంటారు. మా ప్రాణాలతో సంపాదించుకుంటారా? మా శవాల మీద మీరు చిల్లర ఏర్పుకుంటారా? ఎన్ని రోజులైంది ఒక తల్లి శవం కోసం కొట్లాడుతుంది. అన్నం పెట్టమని కూర పెట్టమని మన దగ్గర ఆఫీస్ లో చుట్టూ తిరుగుతలేరు. నా శవాన్ని ఇప్పించండి అంటూ ఆఫీస్ లో చుట్టూ తిరిగే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ ఈ రోజు? ఇదే అంకం రాహుల్ ఓటేస్తే కదా నువ్వు సీట్లో కూర్చున్నావు. లేదా నీకు 21 సంవత్సరాల కొడుకు ఓటేస్తేనే కదా మీరు మాకు ప్రభుత్వం మారితే మాకు లాభం ఉంటది, మా చదువులకు కొంచెం సౌకర్యంగా ఉంటదని చెప్పేసి ప్రభుత్వాలు మారినప్పుడు మీకు వత్తాసు కలిగి మేము చండాలు మోసి కండువాలు ఎత్తుకొని మీ చుట్టూ తిరిగితే మీరు ఆ పదవులలో కూర్చొని ప్రజాప్రతినిధులారా ఎమ్మెల్యేలారా సిగ్గు లేదా మీకు? ఎందుకు రెస్పాండ్ అవ్వరు? మీ బాధ్యత లేదా? మేము ఎవరిని అడగాలి? మారుమూల గ్రామంలో జరిపేలా నా బిడ్డ కోసం మేము ఎవరిని అడగాలి? మీరు చెప్పండి. మీడియా ముందు మా యొక్క కోసాలు వస్తుంటే ఈ రోజు ఆ పబ్లిసిటీ అయ్యి కనీసం చచ్చిపోయిన విషయం తెలిసింది, కనిపిస్తున్నాడన్న విషయం తెలిసింది, ఇక్కడ శవం ఉందని తెలిసింది. కనీసం మీడియాకున్న బాధ్యత కూడా అధికార ప్రతినిధులకు లేదా? రక్షణ శాఖ మేము కట్టే ట్యాక్సులతోటి మీకు జీతాలు వస్తున్నాయి. చట్టాన్ని చేతులకు చింపి హత్య చేసిరు. మీరేం చేస్తున్నారు? ఎన్ని రోజులు మేము భరించాలి? మా కడుపు కోతలు మా కోసం మా కన్నీళ్ళు మీకు కనిపిస్తలేవా? ఎందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పోలీస్ శాఖ అసలు బాధ్యత ఏంటి? చచ్చిపోయి శవం కోసం ఒక కన్న తల్లి రోడ్ల పడి కిరాయి లేక 100 రూపాయలు కిరాయి లేక మా హాస్పిటల్ దగ్గర 10 రూపాయలు అడుకొని వస్తుంది. ఎంత సిగ్గు చేయదు మన తెలంగాణ ప్రభుత్వం. ఎన్ని రోజులు 20 రోజుల నుంచి ఆమె ఏమడుగుతుంది మనల్ని? ఒక్క రోజు మన పిల్లలు కనిపించకపోతే అల్లాడిపోతాం. అట్లాంటిది 20 రోజుల నుంచి కనీసం శవం కూడా కనిపించకపోతే ఆ తల్లి బాధ ఏంటి అసలు? మీ పిల్లలు లేరా? మంత్రులకు లేరా? పోలీస్ వాళ్ళకి లేరా? ఎవరికి పిల్లలు లేరు? ఎందుకు దాచిపెడుతున్నారు? ఆడపిల్ల అంటున్నావు, ఆడపిల్ల చేసే తప్పు కాదా? ఇప్పుడు అమ్మాయి కోసం జరగలేదా? జస్ట్ మాట్లాడినంత మాత్రాన ఇంత కర్కశంగా ఇంత నీచంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని 4.5 గంటలు హింసించి ఒక్కరు 24 గంటల లోపల 21 సంవత్సరాల కొడుకుని మాయం చేస్తే ప్రభుత్వాలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదా? ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనితమ్మ నీకు తెలుసలేదా? మీడియా చూడరా? వార్తలు చూడరా? మీడియాలో మొత్తం సెలబ్రిటీస్ మీరున్నటువంటి మీ యొక్క బొమ్మ చూడడానికైనా మేము ఉన్నది. మేమిచ్చే ప్రతి రూపాయి తోటి మీరు నడుస్తున్నారు. మీరు మాకు ఆన్సరబుల్. మేము మిమ్మల్ని అడుగుతాం, మేము ఎవరిని అడగాలి? ఈ రోజు కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యానికి బలైండు మా అంకం రాహుల్. ఈ యొక్క దోషులు అసలు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు చంపి 20 రోజులు అవుతుంది ఫోన్ చేసి చెప్తారు మేము ఇంటిస్తాము. సామాన్య ఒక సంఘం, ఒక బీసీ సంఘము సురేష్ అనే వ్యక్తి ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ని రోజుల నుంచి పని చేసి సమాజాన్ని ముందు పెట్టే సిగ్గు అనిపిస్తలేదా? ఎందుకున్నా మనం అందరం ఇరు రాష్ట్రం పక్క రాష్ట్రం చూసి బుద్ధి తెచ్చుకోండి. తమిళనాడు లోపల విజయ్ ఒక 10 సంవత్సరాల పిల్లని ఇది చేస్తే 8 మందిని ఇమ్మీడియట్ గా మరణశిక్ష వేసిండు. కేవలం నవ్వినందుకు. నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం ఒక ఎస్పీ నవ్వినందుకు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసిండు. ఆయనకి ఏ రాజకీయ అనుభవం ఉంది? నిబద్ధత, మనలో నిబద్ధత ఉండాలి. ప్రజలంటే గౌరవం ఉండాలి. మనం కూర్చున్న కుర్చీకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఏంటి మీ రెస్పెక్ట్? ఈ డబ్బులు సంపాదించుకొని ఏం చేసుకుంటారు? మీ పొందల మీద వేసుకుంటారా? మన నేను 3 పూటలు అన్నమే కదా, ఏం చేసుకుంటాం ఇవన్నీ? విద్యార్థి సంఘాలు నేను అడుగుతున్నా, స్కూల్లో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక విద్యార్థి సంఘం లేదా? ఇప్పటి వరకు విద్యార్థి సంఘాలు ఎందుకు హెచ్చరిస్తలేవు? ఎందుకు ముందుకు వస్తలేవు? ఇట్లనే బలైపోదామా? ఆ విద్యార్థి సంఘాలన్నీ కూడా ముందుకు రావాలి. ఇంకొకటి నేను ఏమంటానంటే, తల్లిదండ్రులారా, ప్రజలారా, ప్రైవేట్ యాజమాన్యము విచ్చలవిడిగా డబ్బుల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మన మీద లేదు, మన యొక్క బాగోగుల మీద లేదు. మీరు జాగ్రత్తగా పిల్లలు తస్మా జాగ్రత్త తల్లిదండ్రులారా. ఇది మన యొక్క పరిస్థితి. అంకం రాహుల్ గాంధీ సమాజానికి జరిగినటువంటి పెద్ద లోటు. విద్యా వ్యవస్థలో ఈ యొక్క కాలేజీలు, స్కూల్లో ఎంత నిర్లక్ష్యంగా పర్మిషన్లు తీసుకొని డబ్బుల కోసం నడుస్తున్నాయి. ఇది ఒక పెద్ద మాఫియా లాగా ఉంది విద్యా వ్యవస్థ. కాబట్టి దీని అంతటిని కూడా పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ తమ యొక్క బాధ్యత తీసుకొని తక్షణమే ఈ యొక్క కుటుంబానికి ₹1 కోటి సహాయం, ₹1 కోటి సహాయం కాలేజ్ వాళ్ళు ఇవ్వాలి, ప్రభుత్వం ₹1 కోటి ఇవ్వాలి, ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు పినగల్లెక్కన వీళ్ళు రేపు ఉన్న ఒక పాప అమ్మాయి 156 మార్క్స్ వచ్చింది వీళ్ళ పాప. ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా? చూడండి, సినిమాలలో చూసి క్లాస్ కొట్టడే కాదు. ఆ అమ్మాయి ఏమంటుంది? మీ చేత కాకపోతే వాళ్ళని దోషులు మాకు ఇవ్వండి అంటుంది. అంటే భవిష్యత్తుకు పనికొచ్చే అమ్మాయి మనసులో ఏముంది తెలుసా? వాళ్ళని పొడిచి చంపి జైలు పోదామనుంది. ఆ అమ్మాయి అట్లా తయారవడానికి కారణమైతే ఒక చిన్న 15 సంవత్సరాల ఆడపిల్ల ఆ మాట మాట్లాడుతుందంటే ఎవరిది? మనది, ప్రభుత్వాలది, చట్టాలని మనం సరిగ్గా పనిచేస్తలేం. కాబట్టి భవిష్యత్తుకు
నిర్మించేటువంటి విద్యార్థులు తీవ్రవాదులు అయ్యే పరిస్థితి మనం చేస్తున్నాం. ఇది జరిగేది సమాజానికి జరుగుతున్నటువంటిది ఇది. దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాం.